వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎల్బాక గ్రామంలో ఈ రోజు పంచాయతీ కార్యదర్శి అధీనంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి ముందుగా జాతీయ గేయం జనగణమన గేయాన్ని ఆలపించిన తరువాత తెలంగాణ గేయాన్ని పాడినారు. స్వీట్లను, బుక్స్, పెన్నులను విద్యార్థులకు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. నారికేల పనివేదయామి పడినట్టు మనం ఇంప్రూజ్ అయినట్టు కొట్టకుండా అవుతాను. తోకల సంపత్ రెడ్డి నా పేరు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. ఈరోజు ఇంధనమ్మ ఇండ్లను ప్రారంభించడం జరిగింది, పోయడం జరిగింది మా ఎల్బాక గ్రామంలో. 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇక్కడ మా ఊళ్ళో సాక్ష్యం చేయలేదు. ఈరోజు పేద ప్రజల ప్రజాపాలనని నిరూపించింది ఈ ఇళ్లతోని. ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇంకా రాబోయే రోజులలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవారికి ఇల్లు ఇస్తుంది. దయచేసి ఇప్పుడు కొన్ని వచ్చినాయి 18, ఇంకా కొన్ని వస్తాయి. ఎప్పుడు కూడా ఆధారపడకండి, అందరికీ వస్తాయి ఇల్లు. మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కాదు, గడిల ప్రభుత్వం కాదు. మాది నిరుపేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై ప్రణవ్ అన్న.
నల్గొండ సతీష్ గౌడ్, జమ్మికుంటం వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్. ఈరోజు మా ఎల్బాగా గ్రామంలో ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఇళ్లకు ముగ్గు వేయడం జరిగింది. అట్లనే ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అప్పుడు వైఎస్ఆర్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇంటి ఇచ్చారు తప్ప ఈ 10 ఏళ్ళలో ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడుగులు ఏం లేని వాళ్ళకి ఈరోజు 18 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఇంకా అర్హులు ఉన్నారు, ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో అర్హులను కూడా గుర్తించి వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలుస్తుంది.